హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? మీరు తమ్నైల్లో చూసినట్టుగా లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియాలో వైల్డ్ ఫైర్ అయితే బీభత్సంగా జరుగుతుందన్నమాట. సో దాని గురించి నేను మీకు చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. హాలీవుడ్ హిల్స్ అయితే మొత్తం మంటల్లో కాలిపోయిందంట. ఈవెన్ పెద్ద పెద్ద యాక్టర్స్, పొలిటీషియన్స్ వాళ్ళ హౌసెస్ అన్నీ కూడా మంటల్లో కాలిపోయాయంట. ఉన్న వాళ్ళందరినీ సేఫ్ ప్లేసెస్కి అయితే మూవ్ చేసేసారంట. ఇప్పటికే 5 పీపుల్ చనిపోయారని అయితే న్యూస్లో చెప్తున్నారు. మనకి ఇంకా కౌంట్ తెలీదు. సిచ్యువేషన్ అయితే చాలా దారుణంగా ఉంది అక్కడ. దీనికి కారణం ఏంటి అంటే అక్కడ ఒక డెజర్ట్ ఏరియా ఉంటుందంట. సో అక్కడ చిన్న నిప్పు రవ్వ రాలినా కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుందంట. ఎందుకంటే అది డెజర్ట్ ఏరియా కాబట్టి ఈదురుగాలులు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల మంట అనేది ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం అంతా కూడా. ఎంత ఫాస్ట్గా అంటే మనం కళ్ళు మూసి తెరిచే లోపల మన చుట్టూ ఉన్న ప్లేస్ అంతా కూడా కాలిపోయాయి అంత ఫాస్ట్గా. ఇప్పటికే 150 km/h స్పీడ్తో అయితే అక్కడ గాలులు అనేవి వీస్తున్నాయి. సో దానివల్ల మంట అనేది ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది. జనరల్గా ఏంటంటే కాలిఫోర్నియా అటు సైడ్ ఏంటంటే కొంచెం వేడిగా ఉండే ప్రాంతం అనమాట. సో వాటర్ రిసోర్సెస్ కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి. దానివల్ల కూడా గవర్నమెంట్ ఎంత ట్రై చేసినా కూడా ఆ స్పీడ్ని ఆపలేకపోతున్నాయంట. అంత ఫాస్ట్గా మంటలు అయితే స్ప్రెడ్ అయిపోతున్నాయి. ఎంత మ్యాన్ పవర్ యూస్ చేసినా కూడా ఇప్పటికీ మంటల్ని కంట్రోల్ చేయలేకపోయారు. ఆల్రెడీ హాలీవుడ్ హిల్స్ అంతా కూడా మొత్తం మంటల్లో కాలి బూడిదైపోయింది. సో జనరల్గా లాస్ ఏంజల్స్లో చాలా రిచ్ పీపుల్ ఉంటారనమాట. సో చాలామంది ట్రీస్ అన్నీ కొట్టేసి మొత్తం బిల్డింగ్స్ కట్టేయడము, పడాల్సిన వర్షాలు టైంకి పడకపోవడము, వాటర్ రిసోర్సెస్ కూడా తక్కువగా ఉండటము, ఇవన్నీ కూడా మెయిన్ రీజన్ అంటున్నారు ఇలా అవ్వడానికి. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కూడా సేమ్ ఇలాంటిదే జరిగిందంట. కానీ ఇంత పెద్దగా జరగడం అయితే ఇదే ఫస్ట్ టైం అంట. సో మనకి జనరల్గా ఇండియాలో బాలీవుడ్కి ముంబై ఎలాగో ఇక్కడ అమెరికాలో హాలీవుడ్కి లాస్ ఏంజల్స్ అలా అనమాట. సో చాలామంది మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ అందరూ హాలీవుడ్ హిల్స్లో అక్కడ స్టే చేస్తారు. వాళ్ళకి ఏదో ఒక ప్రాపర్టీ ఉంటుంది, వాళ్ళ ఓన్ బిల్డింగ్స్ అవన్నీ అక్కడే ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా మంటల్లో కాలిపోయాయి అన్నమాట ఇప్పుడు. అండ్ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అన్నీ ఎప్పుడూ లాస్ ఏంజల్స్లో జరుగుతూనే ఉంటాయన్నమాట. అండ్ ఆస్కర్ నామినేషన్స్ కూడా ఇప్పుడు పోస్ట్పోన్ చేశారనమాట ఇలా జరగడం వల్ల. అండ్ చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఆల్రెడీ స్కెడ్యూల్ అయినవి అవన్నీ కూడా క్యాన్సిల్ అండ్ పోస్ట్పోన్ అయ్యాయి అనమాట. లాస్ ఏంజల్స్లో జరగాల్సినవన్నీ కూడా. పక్కన మంచు తుఫాను ముంచెత్తుతోంది, ఇంకొక పక్కనేమో మంటలు చెలరేగిపోతున్నాయి. అసలు యూఎస్ పరిస్థితి అయితే అస్సలు బాగాలేదు. వెదర్ కండిషన్స్ అయితే ఎక్స్ట్రీమ్ ఉన్నాయన్నమాట. సో ఎప్పుడు నోటీస్ చేయని ఎక్స్ట్రీమ్ కోల్డ్ వెదర్ టెంపరేచర్స్ ఈ ఇయర్ వాళ్ళు నోటీస్ చేశారంట. ఈవెన్ వర్జీనియాలో కూడా జాన్వరి ఈజ్ ద కోల్డెస్ట్ మంత్ అని చెప్పేసి మొత్తం అన్ని ఇయర్స్లో కంటే ఈ ఇయర్ చాలా ఎక్కువగా ఉందని అయితే నోటీస్ చేశారంట. ఈవెన్ అసలు ఎప్పుడు ఎక్కువ స్నో పడని ప్రాంతాలు లైక్ టెక్సాస్, అలాంటి ప్రాంతాల్లో కూడా స్నో పడిందంట. సో ఇంకా చూడండి ఇంకా సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది. ఇంకా కోల్డ్ వెదర్ ఉన్న స్టేట్స్ అయితే గనక ఇంకా దారుణంగా ఉంది అక్కడ సిచ్యువేషన్ అయితే. రోడ్ యాక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. బికాజ్ చాలా వరకు అలాంటి స్టేట్స్ ఈ స్నోకి ప్రిపేర్ అవ్వరు కదా. సో ఎక్స్ట్రీమ్ వెదర్ టెంపరేచర్స్కి ప్రిపేర్ అయ్యి ఉండవు కార్స్ కానీ రోడ్స్ కానీ. సో ఈజీగా స్కిడ్ అయిపోతున్నాయి, రోడ్ యాక్సిడెంట్స్ అవి జరుగుతున్నాయి. ఈవెన్ ఇక్కడ వర్జీనియాలో కూడా మేము మార్నింగ్ ఆర్యాని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు కింద అంతా కూడా మొత్తం అంతా ఐస్ అంతా పేరుకుపోయిందనమాట. సో ఎక్కడ మాకు కార్ స్కిడ్ అయిపోతుందో అని చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాల్సి వచ్చింది. సో మొత్తం అంతా అలాగే ఉంది, ఇంకా తగ్గలేదు స్నో ఎఫెక్ట్. లాస్ట్ ఇయర్ అయితే జాన్వరి మిడ్ తర్వాత స్నో పడింది, అది కూడా ఇంత ఎక్స్ట్రీమ్గా అయితే పడలేదు. ఇప్పుడైతే ఇంత ఎక్స్ట్రీమ్గా మల్టిపుల్ టైమ్స్ స్నో అయితే చూపిస్తుంది. ఆల్రెడీ మొన్న 2 days స్నో వచ్చింది. అండ్ ఈవెన్ ఈరోజు మిడ్ నైట్ నుంచి రేపు ఈవినింగ్ వరకు కూడా మళ్ళీ స్నో చూపిస్తుంది. సో ఎక్స్ట్రీమ్గా ఉంది టెంపరేచర్ అయితే. లాస్ ఏంజల్స్లో అయితే భారీ నష్టం జరిగింది. హాలీవుడ్ యాక్టర్స్ కానీ ఇంకెవరైనా కానీ సంపాదించుకున్న అమౌంట్ అంతా కూడా మొత్తం మంటల్లో కాలిపోయినట్టు అయిపోయింది. ఈవెన్ 60-70 years నుంచి చాలా ఎప్పటి నుంచో అక్కడ ఉండి బతికే వాళ్ళందరూ కూడా మొత్తం అక్కడ ఖాళీ చేసేసి మూవ్ అయిపోవాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. చాలా దారుణం అసలు ఇది మాత్రం. 2 days నుంచి న్యూస్లో చూస్తున్నా, చాలా బాధేసింది. 2025 స్టార్ట్ అవ్వగానే ఇలా స్నో స్టార్మ్స్ రావడము, అక్కడేమో వైల్డ్ ఫైర్ జరగడము, ఇవన్నీ చూస్తుంటే ప్రకృతి ఒక్కసారిగా ఉగ్రరూపం చూపించిందా అని అనిపిస్తుంది. అసలు ఈ ఇయర్ ఎలా ఉండబోతోంది అని అర్థం కావట్లేదు. 2025 స్టార్ట్ అవ్వగానే న్యూ ఇయర్లో ఫస్టే ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలా బ్యాడ్ న్యూస్లు వినడం అనేది చాలా బాధగా అనిపిస్తుంది. ఇది కూడా ఇంకా మోర్ అప్డేట్స్ కోసం యూఎస్ఏ న్యూస్లో చూడండి. అండ్ ఈ అప్డేట్ ఇవ్వడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నా. ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ ఆగిపోయి అందరూ సేఫ్గా ప్రశాంతంగా ఉండాలని కోరుకుందాం. అలానే ఈ 2025లో అందరికీ మంచి జరగాలని కోరుకుందాం.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్.